హాయ్ అండి. అందరికీ శ్రావణ మాసం వచ్చింది. అందరూ చికెన్‌లు, మటన్‌లు మర్చిపోవాల్సొస్తుందా? ఏం పర్వాలేదు. భార్యలు పూజలు చేసుకుంటారు. భర్తలు ఇలా చికెన్ వండుకొని తినండి. షార్ట్ అండ్ స్వీట్‌గా ఒక 2 డేస్, 3 డేస్ ఉండే ఈ చికెన్ ఎలా చేసుకోవాలి? మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దురు గాని. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని, దాంట్లో అల్లం, వెల్లుల్లి, పసుపు, కొంచెం నూనె వేసుకొని, తర్వాత తగినంత కారం మీరు తినే అంత. దాంట్లోనే కొంచెం ఉప్పు. ఇది వేసుకొని కలిపి పెట్టుకోండి. పక్కకి ఒక అరగంట సేపైనా పెట్టుకోండి. తర్వాత బాండీలో ఆయిల్ పోసి దానిలో ఇలాచి, లవంగ, చెక్క చిన్న చిన్న ముక్కలు వేసుకొని, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగింది ఉంటుంది కదా, అది వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం వేగనీయండి. పసుపు లైట్గా ఇందాక వేసాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా. తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ అందులో సరిపోతున్నాయి కాబట్టి దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి కలిపి చిన్న మంట మీద మూత పెట్టి 10 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటా నూనె పైకి తేలేంత వరకు వేపుకుంటూనే ఉండండి. చూసారా, 10 నిమిషాల తర్వాత నూనె అంతా పైకి వచ్చింది. చిన్నగా వేపుకుంటా. ఈ కూర 3-4 రోజులైనా ఉంటుందండి. బేషుగ్గా తినేసేయచ్చు. భార్యలు పూజలు, వ్రతాలు చేయొచ్చు. భర్తలు నాన్ వెజ్ తినేసేయచ్చు. కార్తీక మాసం వచ్చినా, శ్రావణ మాసం వచ్చినా పాపం భర్తలకి నాన్ వెజ్ లేక నాలుక పీక్కుపోతుంది కదా. అలాంటప్పుడు భార్యలతో పని లేకుండా మీరే ఇలా చేసుకొని తినచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం 2 స్పూన్ల మసాలా, ధనియా, లవంగ, ఇలాచి, చెక్క వేసిన పౌడర్ వేసి కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉండనియండి. ఇలా చేసుకొని తినండి. మీకు చాలా రుచిగా అనిపిస్తుంది. చిన్న పిల్లలైనా ఇదే కొలతలతో చేసుకోవచ్చు. ఇదే విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు షాలో ఫ్రై కూడా చేసుకొని, ఏ కర్రీ ఉన్నా ఇది కూడా 2 పీసులు పెట్టుకొని తినచ్చు. కూరలాగానే కానవసరం లేదు. అలా ఫ్రై కూడా చేసుకొని తినచ్చు. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చిన్న పిల్లలు కూడా ఈ వంట చేసేస్తారు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.